బడి గంటలు మోగాయి. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభంతో నేటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్చుట కోసం పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేటు నుంచి పాఠశాల పునఃప్రారంభంతో ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్ఎస్పి క్యాంపులో మనం ఉన్నాం, ఇక్కడ హెచ్ఎం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈరోజు పునఃప్రారంభం అవుతుంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రణాళిక వేశారు? ఇక్కడ విద్యార్థుల్ని విద్యా సంస్థల్లో ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు చేర్పించడం కోసం ఎట్లాంటి కసరత్తు చేశారు? పాఠశాల ఈరోజు ప్రారంభమైంది. విద్యార్థులకి ఉపాధ్యాయ బృందానికి సాదర స్వాగతం, నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మా పాఠశాలే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా విద్యా సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్ఎస్సి కాలనీలో 830 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడం జరిగింది. 145 మంది 10th క్లాస్ విద్యార్థులు పరీక్ష రాశారు. 574 మార్కులతో, అత్యుత్తమ మార్కులతో మా పాఠశాల విద్యార్థిని ఖమ్మంపట్నంలో వన్ ఆఫ్ ది టాపర్గా నిలవటం జరిగింది. 500కు పైగా మార్కులు 15 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. ఆ సాధించడానికి వెనుక ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల కృషి మాత్రం ప్రశంసనీయం. దాదాపు డిసెంబర్ నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు మేము సెలవులు, ఆదివారాలు, పండగల రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు, చివరి పరీక్ష వరకు, సోషల్ పరీక్ష వరకు కూడా నిర్వహించడం జరిగింది. దాని ఎఫెక్ట్ ఇవాళ పట్నంలో కేవలం ఎన్ఎస్సి స్కూల్ పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరెంట్సే కాకుండా దూరంగా ఉన్నటువంటి పేరెంట్స్ కూడా మా పిల్లల్ని ఈసారి ఖచ్చితంగా మీ దగ్గరికి పంపిస్తామని చెప్పి ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మేము ఇప్పటికీ ఈ సెలవుల్లో ఏప్రిల్ చివరి వారంలో, మే 14 తారీఖుల్లో మరియు మొన్న జూన్ ఫస్ట్ వీక్లో 3 విడతలుగా బడిబాట కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. చాలామంది పేరెంట్స్ కూడా ఎష్యూరెన్స్ ఇచ్చారు, మీ దగ్గరికి చేరుస్తామని. ఆ విధమైన ఎష్యూరెన్స్ ఇవ్వడానికి కారణం అటెండెన్స్ పట్ల కొంచెం కఠినంగానే ఉండి, ఖచ్చితంగా విద్యార్థులు రాకపోతే వెంటనే క్లాస్ టీచర్ ఫస్ట్ పీరియడ్ కాగానే విద్యార్థుల తల్లిదండ్రులకి ఫోన్ చేయటం, ఎందుకు రాలేదు, ఖచ్చితంగా పంపించాలని చెప్పి అటెన్షన్ పే చేయటం ఒకటితో పాటు మా దగ్గర ప్రత్యేకించి కంప్యూటర్ ల్యాబ్ ఉంది. కంప్యూటర్ ల్యాబ్ ద్వారా ఖాన్ అకాడమీ సంబంధించిన ఫిజిక్స్, మ్యాథ్స్ తర్ఫీదు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి సైన్స్ ల్యాబు, తర్వాత గ్రంథాలయం కూడా ప్రత్యేకంగా ఉంది. ల్యాబ్ ద్వారా వాళ్ళకి ప్రాజెక్టులు, ప్రయోగాలు చేయించడం, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి కూడా అనేక కృత్యాలు చేయటము, ఐఎఫ్ఎల్ ప్యానెల్స్ ద్వారానే బోధన ఎక్కువగా ఈ పాఠశాలలో జరుగుతూ ఉంది. అలానే ప్రధానంగా అమ్మాయిలకు అవసరమైనటువంటి టాయిలెట్స్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్నింగ్ వాటర్తో సఫిషియెంట్గా ఉండటం, ఎన్ని కారణాలతో ఆ పాఠశాలకు కూడా ఒక వాతావరణం, ఒక చూడటానికి కూడా ఒక ఇదిగా ఇవాళ ఉన్నత పాఠశాల ఈ ఖమ్మంపట్నంలో ఉంది అని చెప్పి ఇక్కడి నుంచి ఎందరో మేధావులు ఈ పట్టణానికి అభివృద్ధి దాతలుగా ఇప్పటికే ఉన్నారు. రాబోయే రోజుల్లో మా పాఠశాలలో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు కూడా మంచి ఉత్తమ పౌరులుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా మేము ఆ విధమైనటువంటి తర్ఫీదుని కోరుకుంటూ, ప్రధానంగా ఏదైతే విద్యా సంవత్సరంలో విద్యార్థుల శాతాన్ని పెంచడం కోసం, ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు? తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన ఉన్నది? ఓకే, సంఖ్య పెరగటానికి 2-3 కారణాలు ఉంటాయి సార్. ఇక్కడ ఉండేటువంటి బోధనని ఒకటి అసెస్ చేస్తారు, అదేవిధంగా ఎస్ఎస్సి రిజల్ట్ని ఒకటి అసెస్ చేస్తారు. విద్యార్థులు రెగ్యులైజ్గా వస్తున్నారా లేదా పట్టించుకునేటువంటి అడ్మినిస్ట్రేషన్, ఈ 3 కోణాలు పేరెంట్స్ ఎక్కువగా పరిశీలన చేస్తారు. ఆ 3 అంశాల్లో కూడా మేము గత సంవత్సరం సక్సెస్ అయ్యాం కాబట్టి ఇవాళ పేరెంట్స్ ఎక్కువ మంది ఈవెన్ హాలిడేస్లో కూడా వచ్చి అడ్మిషన్స్ జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా జాయిన్ అవ్వడానికి వస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి బోధనా అనుభవం కలిగినటువంటి 20 నుంచి 30 సంవత్సరాలు బోధనా అనుభవం ఉన్నవాళ్ళు మా పాఠశాలలో చాలామంది జిల్లా స్థాయిలో ఆర్పీస్ కంటే రిసోర్స్ పర్సన్స్గా, టీచర్స్కే ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి ఆర్పీస్, వివిధ శాఖలకి ఆ రిసోర్స్ పర్సన్స్గా ఉండేటువంటి ఆర్పీస్ ఇక్కడ ఎక్కువగా ఉండటం కూడా ఒక ఫెచ్చింగ్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 40 మంది టీచర్స్, ఒక 5-6 సెలవు పెట్టినా కానీ విద్యార్థికి ఎటువంటి ఆటంకం లేకుండా మిగిలిన టీచర్స్తో దాన్ని కవర్ చేయడానికి కూడా ఇక్కడ అనుకూలంగా ఉంది. కాబట్టి బోధనకి ఎక్కడ ఆటంకం లేదు. స్టూడెంట్ రాకపోతే 1-2 డేస్ మాత్రం వెయిట్ చేస్తాము. 3rd డే ఖచ్చితంగా ఫోన్ వెళ్ళాలి, మెసేజ్ చేయాలి, అవసరమైతే ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎందుకు రాలేదు ఏంటి పట్టించుకుంటున్నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి పేరెంట్స్ కూడా ఇక్కడ పంపిస్తే మా పిల్లల్ని బాధ్యతగా చూస్తారు, మధ్యలో ఎటు వెళ్లకుండా ఉంటాడు అనేది కూడా. అదేవిధంగా మధ్యాహ్న భోజనం మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్ పెట్టాము. క్వాలిటీగా 3 గుడ్లు ఖచ్చితంగా వారంలో ఆల్టర్నేట్ డేస్ ఇచ్చారు.
కర్రీ కానీ రైస్ కానీ మెనూ ప్రకారం పాటించడం, క్వాలిటీగా సరిపడా సఫిషియెంట్గా కూడా ఎక్కువగానే పంపించడం, ఆ విధమైనటువంటి భోజనం దగ్గర కూడా ఉపాధ్యాయులందరూ కూడా డే వైజ్గా సబ్జెక్ట్ వారీగా ఉండి వాళ్ళు తిన్నదాకా కూడా పర్యవేక్షణ చేయటం, ఇవన్నీ కూడా మా ప్రత్యేకతలు అనుకుంటున్నాం. అంటే ప్రధానంగా చివరిగా ఈ విద్యా సంవత్సరంలో పేరెంట్స్ కానీ సమాజాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వ పాఠశాలలో ఆల్రౌండ్ డెవలప్మెంటు జరగటం అనేది 100% కరెక్ట్ అండి. స్టూడెంట్కి ఎటువంటి భయాందోళన లేకుండా ముందు స్వేచ్ఛగా తరగతి గదిలో విద్యని అభ్యసించి తన అనుమానాలను నివృత్తి చేసుకునేటువంటి విద్యాలయాలుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉంటాయి. అదే కాదు, వాతావరణం కూడా చెట్లు ఇది ఉండే ఆహ్లాదకరమైన అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి కార్పొరేట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి పోల్చుకుంటే ప్లస్ మంచి పీడీలు ఉన్నారు, 2 పీడీలు ఉన్నారు. ఆటపాటలు కానీ అన్ని డేస్, కల్చరల్ డేస్ అన్ని రకాలుగా, బతుకమ్మలు కానివ్వండి, సంక్రాంతికి రంగోలీలు కానివ్వండి, అమ్మాయిలకి కరాటే కోచింగ్ ప్రత్యేకించి ఎర్లీ మార్నింగ్ ఒక ట్రైనర్ వచ్చి కరాటే నేర్పుతూ ఉంటారు. అట్లానే చైల్డ్ గర్ల్ ఎంపవర్మెంట్కి సంబంధించి మంత్లీ ఒకటి వాళ్ళకి ట్రైనప్ చేయడానికి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. ఆ విధంగా అన్ని రకాలుగా వాళ్ళని నిత్యం పర్యవేక్షణ చేస్తూ వాళ్ళు వేరే నెగిటివ్ కోణంలో వేరే కోణంలోకి వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుని అన్ని రకాల మాధ్యమాలు ఇవాళ సోషల్ మీడియా ద్వారా వచ్చిన తర్వాత అన్ని రకాల అలవాట్లు కూడా విద్యార్థులు ఇవాళ అలవాటైనటువంటి నేపథ్యం 1-2 మాకు కూడా తటస్థించి వాటిని కూడా మేము సానుకూలంగా మా వైపు మలుచుకొని అటువంటి విద్యార్థులు కూడా 450 పైన మార్కులు వచ్చి పాస్ అయ్యేలాగా కూడా మేము చూడటం జరిగింది. ఈ విధంగా ఎవరి స్టూడెంట్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ టీచర్స్ ఇవ్వటంతోనే ఇది సాధ్యమైందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఏదైతే ప్రతి విద్యార్థి తరగతి గదిలో చాలా స్వేచ్ఛగా చదువుకునేటట్టు ఉండాలని, అది కూడా అన్ని రకాల సంబంధించినటువంటి విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.